హాయ్ అండి, వెల్కమ్ టు విజయ్ ఛానల్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే దేవాలయం సంగమేశ్వర టెంపుల్. సో దీని యొక్క చరిత్ర వచ్చేసి మనం చెప్పుకోవాలంటే ఈ ఫుల్ వీడియో చూడండి. మొత్తం కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా గుడి దానికి సంబంధించింది తెలుస్తుంది. ఈ గుడి యొక్క ప్రత్యేకత 4 నెలలు మాత్రమే. సో ఫ్రెండ్స్, 4 నెలలు మాత్రమే బయట ప్రత్యక్షమవుతుంది. మిగతా 8 నెలలు వచ్చేసి మనకు ఆ నదిలోనే మునిగిపోతుంది. మనకు దర్శనం అనేది ఇవ్వరు. 4 నెలలు మాత్రమే దేవుడు మనకి దర్శనం ఇస్తారు. సో ఎందుకు దీన్ని సంగమేశ్వరం అనాల్సి వచ్చిందంటే 7 నదులు ఒకే దగ్గర కలిసే ప్రాంతము. అందులో ఒక నది వచ్చేసి మగ నదిగా చెప్పుకుంటారు, భవనాసి. 6 పేర్లు వచ్చేసి శ్రీ పేర్లు ఉంటాయి. అయితే దీంట్లో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 6 స్త్రీ పేర్లు వచ్చేసి పశ్చిమ నుంచి తూర్పుకు దిశగా నడుస్తుంటుంది నది. కానీ భవనాసి నది మగ అనేది వచ్చేసి తూర్పు నుంచి పశ్చిమ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ 7 నదులు అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు ఇలా అన్నిటిని తాకుతూ వస్తాయి. దీనిలో మునిగిన వారికి పాపాలు పోయి గత జన్మలో జరిగినాయి కానీ లేదంటే ఇవి ఈ జన్మలో జరుగుతున్నాయి కానీ మంచి జరుగుతుంది అనేది అక్కడ స్థల పురాణం అనేది చెప్తుంది. అసలు గుడి చరిత్ర ఏంటి, అసలు అక్కడ శివలింగం ఎలా ప్రతిష్ఠించింది అని తెలుసుకుంటాం. దీని యొక్క చరిత్ర అంటే ద్వాపరయుగం నాటి ఫ్రెండ్స్. ద్వాపరయుగం నాటప్పుడు మనకు పాండవులు అరణ్యవాసం పోయారు. మనకు దాని గురించి క్లారిటీ ఉంది. అరణ్యవాసం అంటే ఆ టైంలో శ్రీకృష్ణుడు అనేది సంగమేశ్వరం అనే ఊరిలో ధర్మరాజుకు చెప్తాడు, శివలింగాన్ని ప్రతిష్ఠించమని ధర్మరాజుకి అనేది శ్రీకృష్ణుడు చెప్పడం జరుగుతుంది. సో అక్కడ ధర్మరాజు భీమా నువ్వు కాశీ వెళ్ళి శివలింగాలను తీసుకొనిరా, ఇక్కడ మనం ప్రతిష్ఠిద్దాము, అది కూడా సూర్యాస్తమయం లోపు, సూర్యుడు వెళ్ళక ముందే మనం ప్రతిష్ఠించాలి మంచి గడియలని చెప్పేసి భీమునికి చెప్పడం జరుగుతుంది. సరే కదా చెప్పేసి భీముడు కాశీకి వెళ్ళి శివలింగాలు తీసుకురావడానికి వెళ్తాడు. సో సూర్యాస్తమయం దగ్గర పడుతుందని చెప్పేసి గడియలు మంచి గడియలు పోతాయని ధర్మరాజు అక్కడే ఒక వేప చెక్కను ఒక శివలింగం చెక్కి అక్కడ ఆ మంచి గడియల్లోనే ప్రతిష్ఠించడం జరుగుతుంది. తర్వాత జరిగింది ఏంటి, భీముడు శివలింగాలను తీసుకొని కాశీ నుంచి మనకు సంగమేశ్వరానికి వచ్చిండు. సో ఇక్కడ చూడగానే శివలింగాన్ని ప్రతిష్ఠించడం చూసి ఆయన కోపంగా వచ్చి ఆయన తెచ్చిన శివలింగాలు కోపంతో విసిరేయడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో మనకు శివలింగాలు కొన్ని ఏరియాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ టైం ఇప్పుడు కూడా. ఇలా మనకు ధర్మరాజు అనేది దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఎట్లా వెళ్ళాలి అనుకుంటే నంద్యాల జిల్లా కొత్త జిల్లాగా మారిన నంద్యాల జిల్లా నుంచి అయినా కూడా 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు నుంచి కూడా 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా ప్రసిద్ధిగాంచిన గుడి. దీనికి ఎప్పుడు విజిట్ చేయాలి ఎప్పుడు వెళ్ళి మనం చూడగలం, దేవుని డైరెక్ట్ దర్శించాలంటే ఎప్పుడు వెళ్ళాలి? మనం మేజర్గా ఏప్రిల్, మే, జూన్, జూలైలో వెళ్తే మీకు వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోతాయి. మీకు గుడి అనేది ప్రత్యక్షంగా